the deep end, trying to swim but you're sinking. I don't know the reason, just needed something different. Don't gotta hear what they speaking, no, no. Don't gotta take what they giving. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the skyline, I'ma sing it loud and loud. Be free. பழிவாழ பத்ர வட்டகம் கையிலேந்தும் தம்போரட்டே நல்ல செடி திரும்பும் சென்னு காளி களி தொடங்கி அங்கரங்கரே பழிவாழ பத்ர வட்டகம் கையிலேந்தும் தம்போரட்டே நல்ல செடி திரும்பும் சென்னு காளி களி தொடங்கி മല്ലികവാണന്റെ അമ്പുകളോ കൺമുള്ള തുമ്പുകളോ അമ്പിളി പൂനില നാമ്പുകളോ തുമ്പികളോ മുല്ല മലർമണി ചെണ്ടുകളോ നിന്മണി ചുണ്ടുകളോ തെന്തിരിഞ്ഞെത്തുന്ന വണ്ടുകളോ പൂങ്കിന തുണ്ടുകളോ మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెలు మధ్యల టం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షతటం పొదసాటున సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకలంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం మంతర మూడ వీణల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మాల టం మంతర టం మౌన వీణల మంగళ టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టం టం మధ్యల టం టం మధ్యల టం టం బట్ ఆ ఫ్రెండ్షిప్ బాండ్ని ఇన్ని ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాము. సృజన గురించి స్పెషల్గా చెప్పాలంటే తను డిజర్వ్స్ ద బెస్ట్ ఇన్ హర్ లైఫ్. సో విషింగ్ హర్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మా పాప మంచిది, మాకు తొలిచూరు పిల్ల. మా అమ్మాయి లక్ష్మీ సృజన మా అమ్మాయి పేరు. కానీ పెద్దకి ఎంత సైలెంట్ అయిపోయిందంటే అంత సైలెంట్ అయిపోయింది పాప. వాళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది మాకు. అసలు ఫస్ట్ స్పెషల్ గెస్ట్ సృజన. నాకు ఒక పెద్ద కూతురు, మా అల్లుడు గారి గురించి చెప్పాలంటే ఈజ్ అ పర్ఫెక్ట్ అండ్ పక్కా జెంటిల్మెన్. తను మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. నేను సృజన వాళ్ళ పిన్నిని పట్టులంగా కుట్టించాలన్న దీంతో ట్యూషన్స్ చెప్పి కుట్టించాను. ఐ లవ్ యూ సృజన. చాలా స్పెషల్. ఇంకా అమ్మ తర్వాత ఇంకా అక్కే నాకు. తేజబాబా చాలా లక్కీ. ఇంకా అక్క కూడా చాలా లక్కీ తేజబాబా దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. లవ్ యూ. మా ఇంట్లో 2 తరాల తర్వాత పుట్టిన మహాలక్ష్మి మా సృజన. ధనాన్ని తయారు చేయగలిగిన కెపాసిటీ కలిగింది అని అర్థం. లక్ష్మీ సృజన మా మనవరాలండి. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉండేది, పింక్గా ఉండేది. సైలెంట్గా ఉంటావు నువ్వు ఇంట్లో, అక్కడ కూడా అలాగే ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగిన పిల్ల. అది నిద్రపోయేది కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేది కాదు. కానీ మెల్లిగా హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్క లైక్ వీ నెవర్ హ్యాడ్ డిఫరెన్స్. ఈరోజు పొద్దున హల్దీ అప్పుడు చూసినప్పుడే ఏడుపు వచ్చేసింది. సో అలానే ఉంటా అనుకుంటున్నా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. లవ్ యూ. Hi, I'm Dr. Kapil. I'm a relative of Shrujana. I just want to wish you a happy married life.
all the very best. Thank you. ఎంత బాధగా ఉందంటే నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు, వేరే కారణాలు చెప్పి ఏడుస్తున్నా, కానీ నాకు చాలా హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నా. లవ్ యూ సో మచ్.